నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాది, సానుభూతి పరుడు, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్నాయన్న డాక్టర్ ఉమర్ నబీ మహ్మద్ కీలక పాత్ర పోషించాడని నిర్ధారణకు వచ్చేశారు. ఈ పేలుడులో డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ లాంటి పలు పేలుడు పదార్థాలని వాడినట్లే నిఘా సంస్థలు తేల్చేశాయి. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా భద్రతా సంస్థలు అనేక కోణాల్లో సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరొక కీలక విషయం వెల్లడైంది. డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ స్కెచ్ వేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న అనుమానాలతో అరెస్ట్ చేసిన 8 మందిని విచారించారు. వారి కుటుంబీకులు, స్నేహితులు, పొరుగు వారి నుంచి సేకరించిన వివరాలతో ఈ కుట్ర బహిర్గతం అయినట్లు తెలిపారు. అయితే గడిచిన 30 రోజుల్లో భారత నిఘా సంస్థలు, భద్రతా బలగాలు 8 సార్లు ఇస్లామిక్ ఉగ్రవాదుల వ్యూహాల్ని, ఉగ్ర కుట్రల్ని భగ్నం చేశాయి. ఉగ్రవాదుల ప్రతి ప్లాన్ని మొదటి దశలోనే భగ్నం చేసి దేశాన్ని సేఫ్గా ఉంచేందుకు ప్రయత్నించాయి. భారత భద్రతా బలగాలు గత నెల రోజుల్లో 8 సార్లు ఉగ్ర కుట్రల్ని ఛేదించాయి. ఆ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 2900 కిలోల పేలుడు పదార్థాలను, 5 కిలోల భారీ పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇస్లామిక్ ఉగ్రవాదుల మాడ్యూల్ దురాగతం బయటపడింది. ఈ నెల 9న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 3 ఐసిస్ ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వీరు భారత్లో పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు అధికారులు గుర్తించారు. వీరి వ్యూహాన్ని కూడా భద్రతా బలగాలు ముందుకు సాగనీయలేదు. ఇక ఈ నెల 7న నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్తో లింకు ఉన్న ఒసామా ఉమర్ అనే మౌల్వీని రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో 3 సైతం అరెస్ట్ చేసింది. వీరందరికీ ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో సంబంధాలు ఉన్నాయి. ఇక అక్టోబర్ 28న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న ఒక ఐటీ ఉద్యోగిని మహారాష్ట్ర ఏటీఎస్ పూణేలో అరెస్ట్ చేసింది. అతడిపై ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. అక్టోబర్ 24న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఐసీసీ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్ని ఛేదించింది. దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు వేస్తున్న 2 అరెస్ట్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్ పోలీసుల సమన్వయంతో దాడులు చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. ఇక అనుమానితుల్లో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుంచి అరెస్ట్ చేయగా, 2వ వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 17న ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 2 భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిది యూపీ కాగా మరొకరిది మహారాష్ట్ర. అక్టోబర్ 15న పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న అక్రమ రవాణా మాడ్యూల్ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. అమృత్సర్లో 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 లేటెస్ట్ పిస్టల్స్, 500 గ్రాముల నల్ల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ టెర్రర్ మాడ్యూల్ని ఛేదించారు. పేలుళ్లకు ప్రణాళిక వేసిన జలంధర్కి చెందిన 2 అరెస్ట్ చేశారు. వారి నుంచి రిమోట్ కంట్రోల్తో పాటు ఆర్డీఎక్స్ అమర్చిన ఇంప్రోవైజ్డ్ పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.